హరే కృష్ణ. వైష్ణవ సదాచారంలో మూడో భాగం చూద్దాం. ఇంతకుముందు ఆల్రెడీ చూసాం గుడిలో ఎలా కూర్చోవాలి, గుడిలోకి వెళ్ళినప్పుడు భగవంతుడికి ప్రణామాలు ఎలా అర్పించాలి, అలాగే వేరు వేరు జుట్టు గురించి ఏవి వాడచ్చు ఏవి వాడకూడదు, ఇలా కంటిమాల గురించి, తులసి గురించి, ఆ తిలకం పెట్టుకోవడం గురించి, ఇలా వేరు 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 వివరాలు చూసాం. ఈరోజు ప్రవచనం వినడం ప్రవచనం వినడం అప్పుడు ఎలా వినాలి, శ్రద్ధగా వినాలి మరియు మౌనంగా ఉండాలి. క్లాస్ జరుగుతున్నప్పుడు మనం అందరం కదలకుండా కూర్చొని, మాట్లాడే భక్తుడు భక్తురాలు మరియు నిద్రించే భక్తుడు ఇతరులను ప్రభావితం చేస్తారు. ఒక 50 మంది కూర్చున్నారు అనుకోండి, ఒక్కరే మాట్లాడుతున్నారు క్లాసులో, మిగతా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఒక మూలను కూర్చొని, మిగతా 48 మంది ఎఫెక్ట్ అవుతారు అనమాట. దానివల్ల వాళ్ళ ధ్యానం అంతా టీచర్ ఏం చెబుతున్నారు, లేకపోతే ఎవరైతే ఆ క్లాస్ ఇస్తున్నారో వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది వినకుండా వెనకాల వస్తున్న నసనస గుసగుస ఇవన్నీ వినబడుతూ ఉంటాయి అన్నమాట. అది వాళ్ళకి మిగతా వాళ్ళకి వినటానికి అది అవి మధ్యలో అడ్డం వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా వాళ్ళు ప్రభావితం అవుతారు. అలాగే ఎవరైనా నిద్రిస్తున్న భక్తుడు కూడా, ముఖ్యంగా స్పీకర్ కి ఎవరైతే క్లాస్ ఇస్తున్నారో వాళ్ళ ఎదురుగా ఎవరైనా కూర్చొని నిద్రపోతున్నారంటే స్పీకర్ కి చాలా ఇబ్బందిగా ఉండిద్ది అనమాట. ఎంతో చండాలంగా ఇస్తున్నానా నేను క్లాసు, ఆ, అలా క్లాస్ మొదలైందో లేదో పడుకున్నారు వీళ్ళు అని ఆ, వాళ్ళకి అనుమానం వస్తుంది అనమాట. అంతేకాకుండా మిగతా వాళ్ళ మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి క్లాస్ జరిగేటప్పుడు వీలైనంత వరకు మాట్లాడకుండా వినాలి క్లాస్ని. ఆన్లైన్ క్లాసులు కూడా అంతే. ఆన్లైన్ క్లాసుల్లో కూడా వీలైనంత వరకు, ఆన్లైన్ క్లాసుల్లో చూసే వాళ్ళు ఎవరు లేరు, కెమెరా ఆఫ్ అయి ఉంటుంది. ఓ పక్కన మనం వెళ్ళి ఆ, ఆన్లైన్ క్లాసుల్లో మనం క్లాసులు వినేటప్పుడు వేరే చోట ఎక్కడో ఉంటాము, లేకపోతే కుకింగ్, అప్పుడప్పుడు ఆన్లైన్ క్లాసుల్లో ఆ, కుక్కర్ విజిల్స్ వినబడుతుంటాయి, లేకపోతే టీవీ వినబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా వీలైనంత వరకు ఒక చాట కూర్చొని ఆ, వినటం మంచిది. అలాగే ఎవరికైనా నిద్ర వస్తూ ఉంటే వాళ్ళు కూడా వెనకాలకు వెళ్ళి నుంచొని, మామూలు క్లాసుల్లో అయితే, ఆన్లైన్ క్లాసుల్లో కాదు, మామూలు క్లాసుల్లో ఆ, భౌతికంగా జరిగే క్లాసుల్లో, ఫిజికల్ క్లాసుల్లో వెనకాల వెళ్ళి నుంచోవచ్చు. ప్రభుపాదుల వారి గురువు గారిదే ఒకసారి సరస్వతి ఠాకూర్, ఆయన క్లాస్ ఇస్తున్నారు. ఒక డోనర్ ఉన్నారు అనమాట, బాగా చందాలు ఎక్కువ ఇచ్చే వ్యక్తి. ఆయన క్లాసు మధ్యలో మాట్లాడుతూ ఉన్నారనమాట. మాట్లాడుతూ ఉంటే సరస్వతి ఠాకూర్ వెంటనే చెప్పారనమాట. అప్పట్లో ఆయన కొన్ని రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పట్లో రూపాయలు అంటేనే 1930 20లో ఒక రూపాయి అంటేనే చాలా ఎక్కువ మొత్తం. నువ్వు ఇచ్చిన కొన్ని రూపాయలతోటి నన్ను కొనుక్కున్నాను అనుకుంటున్నావా అని ఆ పెద్దగా అన్నారనమాట సరస్వతి ఠాకూర్ క్లాసులు అందరి ముందు. సో ఆయన వెంటనే మాట్లాడటం మానేశారు. ఈ విధంగా లేకపోతే అనుకోవచ్చు అనమాట, చూడు ఈయన గనక తిట్టామంటే చందాయడం మానేస్తాడు అని అనుకోలేదు అనమాట సరస్వతి ఠాకూర్. నువ్వు చందా ఇవ్వో ఇవ్వకపో, కానీ ఈ భగవత్ సందేశం మిగతా వాళ్ళు కూడా వినకుండా నువ్వు అడ్డుపడుతున్నావు, కాబట్టి చెప్పాల్సిందే అని చెప్పి అందరి ముందే చెప్పారనమాట. అలాగే ప్రభుపాదులు వారు, అప్పట్లో అభయ్ చరణ్ ఆయన పేరు, ఆయన కూడా ఒక రోజు ఇలా క్లాసులో కూర్చొని ఉంటే ఆ పక్కన అతను మాట్లాడిస్తారు. సరస్వతి ఠాకూర్ క్లాస్ ఇస్తున్నారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, అభయ్ చరణ్ అటెండ్ అవుతున్నారు. మధ్యలో వేరే ఆయన అభయ్ చరణ్తో మాట్లాడుతుంటే, ఇక తప్పక మాట్లాడుతుంటే ఒకసారిగా సరస్వతి ఠాకూర్ చూసి ప్రభుపాదుల వారిని పిలుస్తారనమాట, అభయ్ చరణ్ని. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని క్లాస్ ఇద్దువుకోనని. అంతే, ఇక ప్రభుపాదుల వారు మాట్లాడకుండా కూర్చుంటారనమాట. ఆ విధంగా క్లాసుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. నిద్ర వస్తుంటే వెనక వైపు నిలబడాలి. ఇక్కడ కూడా ఒక సీనియర్ బ్రహ్మచారి ఇంతకుముందు మొదట్లో చాలా సేవ ఉండేది అనమాట వాళ్ళకి.
మా గురువు గారు క్లాస్ ఇస్తుంటే ఆయన నిద్ర వచ్చేది. నిద్ర వస్తుందని చెప్పి వెనకాలకి వెళ్ళి నుంచునేవాడు. నుంచుంటే నుంచొని కూడా నిద్రపోయేవాళ్ళు అన్నమాట. అంత సేవ చేసి చేసి శరీరం అలిసిపోయి అయినా కానీ మా గురువు గారు ఏమనేవాళ్ళు కాదనమాట. ఆ, పర్లేదు. ఆ, ఆయన ఎప్పుడు ఆ, తెలుసు ఆయనకి ఈయన పాపం సేవ చేసి చేసి ఇలా అలిసిపోయి ఉన్నాడని చెప్పి. అలాగే ప్రభుపాదుల వారి శిష్యులు ఉండేవారు, జయానంద ప్రభు అని. అప్పట్లో వాళ్ళకి డబ్బులు లేవు. మొదట్లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు డబ్బు లేక ఆ, దయానంద ప్రభు రాత్రి అంతా ట్యాక్సీ నడిపేవాళ్ళు అనమాట. ట్యాక్సీ నడిపి ఆ డబ్బుతోటి ఆ గుడిని, ఇక వాళ్ళకి కుటుంబం అంటూ ఏం లేదు ఆయనకి. వచ్చిన డబ్బు అంతా గుడికి ఇచ్చేవాళ్ళు. ఆయన తీసుకొచ్చే డబ్బుతోటి గుడిలో భగవంతుడికి హారతి చేయాలన్నా, నైవేద్యం వండాలన్నా ఇవన్నీ, ఆ, అలాగే భక్తులకి ప్రసాదం, అప్పట్లో అందరూ గుడిలోనే ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ భోజనాలు, వాటన్నిటిని ఆయన దాంతో మళ్ళీ పగలంతా సేవ చేసేవాడు. ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తుంటే మాత్రం పడుకునే వాళ్ళు అనమాట. అయినా సరే ప్రభుపాదుల వారు ఏం పర్లేదు పడుకొని ఆయన అని చెప్పేవాళ్ళు అనమాట. అలాగే ప్రవచనం జరిగేటప్పుడు లోపలికి బయటికి వెళ్ళడం మానుకోవాలి వీలైనంత వరకు. వీలైనంత వరకు స్పీకర్, నేను కూడా వెళ్ళను. నేను కూడా స్పీకర్ వచ్చినాక వెళ్తాను. కానీ మనం ఈ సిద్ధాంతం ఏంటంటే, ఆ, ఎవరైతే క్లాసు చెబుతున్నారో వాళ్ళ క్లాసు మొదలవ్వక ముందే మనం వెళ్ళాలి. వినే వాళ్ళు ముందు వెళ్ళాలి. ఆ విధంగా దానివల్ల, అలాగే క్లాస్ మధ్యలో మరీ ఇంపార్టెంట్ అయితే తప్పించి బయటికి వెళ్ళకూడదు. ఫోన్లు ఎత్తకూడదు. ఫోన్లన్నీ సైలెంట్ లో పెట్టుకోవాలి. అలాగే చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని, వాళ్ళు పెద్దగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, అది కూడా వినే వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది. అందుకే మా గుడిలో ఏం చేశారంటే వాళ్ళకి ఒక సపరేట్ హాల్ పెట్టారు. ఆ హాల్ కూడా ఏసీ, ఏసీ పెట్టించి ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారంటే క్లాస్ ముందే అనౌన్స్ చేస్తారు. ఎవరైనా మాతాజీలకు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు మీ పిల్లల్ని తీసుకొని లక్ష్మీనారాయణ హాల్ అని ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి, అక్కడ వినొచ్చు. అక్కడ ఒక పెద్ద ప్రొజెక్టర్ పెట్టి ఆ ప్రొజెక్టర్ లో సేమ్ అదే క్లాస్ వస్తూ ఉంటుంది, అక్కడ కూర్చొని వినొచ్చు. అలాగే ఏవైనా ప్రశ్నలు ఉంటే వినయపూర్వకంగా అడగాలి. ఆ అంతేగాని ఈయనకు తెలుసా లేదా అని నేను పరీక్ష చేస్తాను అనే విధంగా అడగకూడదు. ఒక సీనియర్ డివోటీ చదువుతున్నారు అనమాట. ఆయన మొట్టమొదటి క్లాస్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి ప్రశ్నించారన్నమాట. నారదముని యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి కొంచెం ప్రకాశింపజేయండి మాకు, దాని గురించి కొంచెం తెలియజేయండి అని అడిగారు. ఆయన, ఆయనకు తెలియదు పూర్వజన్మలో ఆయన గంధర్వుడు ఇవన్నీ. సరే అని చెప్పి ఆయన నాకు తెలియదు అని చెప్పారు. క్లాస్ అయిపోయింది. అక్కడ ఒక ఇంకో సీనియర్ ఉన్నారనమాట. ఆయన ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగారనమాట, నిన్నటి క్లాసులో నేను ఇదన్నీ వివరించాను, నువ్వు కూడా కూర్చొని ఉన్నావు, అంటే నీకు తెలుసు నారద జన్ముని యొక్క పూర్వజన్మ గురించి, కానీ ఈ రోజు ఆ ప్రశ్న అడగటానికి నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం తెలుసుకోవాలని కాదు, కానీ ఆ ప్రార్థిస్తున్న వ్యక్తికి తెలుసా లేదా అనే పరీక్షించాలని. సో అటువంటిది మనం ఆ విధంగా అడగకూడదు అనమాట. జాగ్రత్తగా ఉండాలి. వినయపూర్వకంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రశ్నలు అడగాలి. ఓకే, ఇప్పుడు మీ అనుభవం చెప్పాలి. మనం ఊర్లలో అంటాం కదా దిష్టి తీయటం అని. ఎవరికన్నా బాగా మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, ఊరంతా చెప్పుకున్నారు, ఓ వాళ్ళ అబ్బాయికి మంచి మార్కులు వచ్చినాయి, మంచి మార్కులు వచ్చినాయి అని. తర్వాత రోజే ఆ అబ్బాయికి జ్వరమో ఏదన్నా వచ్చింది అనుకోండి, వాళ్ళ అమ్మ ఉప్పు ఈకతోటి దిష్టి తీసిద్ది. సో అలాంటి సందర్భం మీకు ఎవరికన్నా జరిగితే, కోర్స్ అందరికీ జరిగే ఉంటాయి, కాకపోతే ఇక్కడ వివరాలతోటి చెప్పాలి. ఒక నిమిషం సమయం తీసుకొని చెప్పండి ఆలోచించి, ఏ సందర్భంలో మీ అమ్మ మీకు దిష్టి తీసింది? మంచి బట్టలు కట్టుకొని ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎవరు బాగుందనో, ఈ అబ్బాయి ఎవరు బాగుండారనో అన్న దిష్టి అనిపిస్తుంది కదా. దిష్టి అనిపించడం కాదు,
దిష్టి తీసిన సందర్భం చెప్పాలి. ప్రభుజీ, చెప్పండి. బాబు వాళ్ళు ఇద్దరు సాకర్ బాగా ఆడి అందరూ చాలా అప్రిషియేట్ చేస్తా ఉంటే ఇంటికి రాగానే దిష్టి తీస్తాను ప్రభుజీ. ఎలా తీస్తారు? ఉప్పుతో తీస్తాను. ఒక్కోసారి ఫీవర్ అలా వస్తే మిరపకాయలు, జుట్టు, పసుపు వేసి తీస్తాను ప్రభుజీ. ఏం చేస్తారు? చుట్టూ తిప్పుతారు అంతే కదా? చుట్టూ తిప్పి తీసుకెళ్ళి ఆ. దాంట్లో పోస్తాను, డ్రైనేజ్ లో పోస్తాను. ఓకే ఓకే. ఇంకా ఎవరైనా చెబుతారా ఒక్కరు? స్వామీజీ నేను చెబుతున్నా. చెప్పండి రాజ్యం గారు. చెన్నకేశ్వర స్వామి గుళ్ళో స్వామివారిని ఊరేగింపు చేసినప్పుడు కూడా నేరుగా గుళ్ళో తీసుకెళ్లారు స్వామి. ఆర్తకర్పూరం ముట్టించి గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ మీద పెట్టి దిచ్చి తీసి పగలగొట్టి లోపలికి వెళ్ళిపోతారు. వెరీ గుడ్. ఈ విధంగా శుభప్రదమైన వస్తువుల్ని ఒకరి చుట్టూ తిప్పితే దాన్ని దిష్టి తీయటం అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా అశుభం జరిగింది, దాన్ని తీసేయడానికి, అశుభమాన్ని తీసేయడానికి శుభప్రదమైన వస్తువుల్ని తిప్పటం అన్నమాట. నేను కూడా చిన్నప్పుడు మాకు ఒక ఆవు ఉండేది. ఆవుని వేరే ఊర్లో ఆంబోతుందని తెలిసి ఆవుని ఆంబోతు దగ్గరకు తీసుకెళ్దామని తీసుకెళ్ళాము నేను మా నాన్న. తీసుకెళ్ళి కానీ అది దొరకలేదు. తిరిగి వస్తూ ఉన్నాం. దారిలో ఒక ఆయన వేరే ఊరు వెళ్ళి ఆయన కూరగాయలు అమ్ముకోవడానికి సైకిల్ మీద వెళ్తుంటే చిన్నపిల్లాడు కదా నడవలేడని చెప్పి మా నాన్న ఆయనతో ఎక్కించి పంపించాడు. ఆయన వదిలేశారు మా ఊర్లో. నేను మా కొష్టం దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాను, మా నాన్న వస్తాడని. ఆయనేమో పశువుల హాస్పిటల్కి వెళ్ళారు. నేను వెయిట్ చేసి ఆయన రాలేదని చెప్పి ఆయన ఎతుకుదామని చెప్పి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి వెతుకుతూ వేరే ఊరు దాకా వెళ్ళి ఆ లోపల మా ఇంట్లో వాళ్ళందరూ నేను ఎక్కడో తప్పిపోయానో, లేకపోతే ఆ కూరగాయలు అమ్మే ఆయన పట్టుకెళ్ళిపోయాడనో, ఇంకందరూ భయపడి ఏడుస్తూ ఇవన్నీ, మా అమ్మ వాళ్ళు ఏడుస్తూ, మా నాయనమ్మకైతే మోషన్స్ అయ్యి ప్రతి అరగంటకి చెంబుకి వెళ్ళి రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటే తర్వాత 11, 12ంటికి మా అమ్మ వాళ్ళ అబ్బాయి వచ్చి సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు అనమాట. ఇంటికి వచ్చేదంతా అందరు ఏడుస్తూ ఉన్నారు. ఇక వెంటనే కూర్చోబెట్టి ఉప్పుతోటి దిష్టి తీశారు. ఎవరో ఏదో దిష్టి తగిలింది అందుకే ఇట్లా వెళ్ళాడు అని. ఆ విధంగా శుభప్రదమైన వస్తువుల్ని ఎవరి చుట్టూ అయినా తిప్పితే దాన్ని దిష్టి తీయటం అంటారు, లేదా నిరంజన అని కూడా అంటారు. అంటే అశుభ అంశాలను తొలగించడానికి ఒక వ్యక్తి ముందు శుభప్రదమైన వస్తువుల్ని తిప్పడం అన్నమాట. ఆరతి అంటే కూడా అదే. ఆరతి అంటే కూడా శుభప్రదమైన వస్తువుల్ని ఒకరి చుట్టూ తిప్పటం అన్నమాట. మనం భగవంతుడి చుట్టూ ఇవన్నీ తిప్పుతాం. అగరబత్తీలు, అలాగే నేతి దీపం, ఇక్కడ చూడొచ్చు ఆరతి ప్లేటు, అలాగే ధూపం, దీపం, అలాగే అర్ఘ్యం, నీటిని శంఖంలో పోసి తిప్పుతాం. వస్త్రం, అలాగే ఒక కర్చీపుని తిప్పుతాం. అలాగే పువ్వులు, తర్వాత చామర, వీటన్నిటిని హారతి అంటే. ఇలాంటి శుభప్రదమైన వస్తువులన్నింటినీ భగవంతుడి చుట్టూ తిప్పడమే హారతి అంటాం. ఆ శుభప్రదమైన వస్తువులు ఏంటంటే పంచభూతాలు. పంచభూతాలు శుభప్రదమైన వస్తువులుగా పరిగణించబడతాయి. అందుకే హారతిలో పంచభూతాలు ఉంటాయి. మీరు ఎవరైనా చెప్పగలరా హారతిలో అసలు పంచభూతాలు అంటే ఏంటి? అగ్ని, నీరు, అగ్ని, నీరు, వాయువు, వాయువు, 3 అయినాయి, ఇంకా 2 ఉన్నాయి. అగ్ని, నీరు, భూమి, వాయువు, ఆకాశం. 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 భూమి, ఆకాశం. ఈ 5 హారతిలో ఎలా ఉంటాయి? అగ్నిలో ఉంటారు. నేతి దీపంలో అగ్ని ఉంది, శంఖంలో నీరు పోసి నీరు తిప్పుతున్నాం కాబట్టి నీరు కూడా ఉంది. భూమి ఎక్కడ ఉంది? మనం పట్టుకున్న పళ్ళెం, మనం నిలబడిన భూమి కింద ఉంటే మనం పట్టుకున్న పళ్ళెంలో. ధూపం, అగరబత్తి ఉంది కదా, అది భూమిని సూచిస్తుంది అన్నమాట. పుణ్యగంధ పృథివ్యంశ,
అంటే గంధము. గంధం అనేది పృథివీ యొక్క లక్షణం, భూమి యొక్క లక్షణం. మరి వాయువు ఎక్కడ ఉంది ఆరతిలో? చామర చామర ఆ విసురుతాం చామర. కదా. మరి ఆకాశం? గొడుగు మనకి ఆకాశం యొక్క లక్షణం ఏంటి? భూమి యొక్క లక్షణం వాసన, గంధము. అవును. ఆకాశం యొక్క లక్షణం శబ్దం. అవును సార్. ఎస్. ఇది శంఖం ఊదుతాం కదా, అవును. ఆ శంఖం ఊదటం శబ్దం. ఆకాశాన్ని సూచిస్తుంది. అలాగే చామర వాయువుని, అలాగే ఇది నేతి దీపం అగ్నిని, అగరబత్తి భూమిని, అదే విధంగా ఇంకొకటి ఏంటి, గంధం ఆ రూపము భూమిని, నీరు శంఖంలో నీరు పోసి నీటి నింపుతాం. ఈ విధంగా ఈ పంచభూతాలు పవిత్రమైన వస్తువులు కాబట్టి వాటిని భగవంతుడి చుట్టూ తిప్పితే దాన్ని ఆరతి అంటారు, నిరంజన లేకపోతే దృష్టి, ఈ విధంగా అంటారు. ఆరతి అంటే శుభమైన వస్తువుని ఎన్నిసార్లు తిప్పుతాం మనం ఈ అగరబత్తిని భగవంతుడి చుట్టూ? 7 పాదాలకు సార్లు 3 అంట సార్లు, బుజ్జి. 7 సార్లు. పాదాలకు 3 సార్లు, 7 నడుముకు 2 సార్లు. సార్లు, 7 సార్లు, ముఖముకి 7 3 సార్లు, సార్లు. 7 సార్లు తిప్పుతాం. అదే దీపం అయితే పాదాలకి 4, నడుము దగ్గర 2, శిరస్సు దగ్గర 3 సార్లు తిప్పి తర్వాత మొత్తం శరీరం చుట్టూ 7 సార్లు తిప్పుతాం. ఈ విధంగా వేరు వేరు ఉంటాయి ఎన్ని సార్లు తిప్పాలి అనేది. సో ఈ విధంగా తిప్పడాన్ని హారతి అంటారు. మరి ఆరతిని దర్శించడం వల్ల కలిగే ప్రయోజనం గురించి స్కంద పురాణంలో వర్ణించబడింది. కోటయో బ్రహ్మహత్యాన మాగమ్యాగమ కోటయ దహత్యాలోక కమాత్రేణ విష్ణు సరాత్రికం ముఖం. ఆరతి సమయమున భగవానుని ముఖారవిందమును సందర్శించు వారికి 1000 లక్షల సంవత్సరాలుగా పేరుకొని పోయిన పాపములన్నీ క్షణములో నశించిపోవును. బ్రహ్మహత్యా పాతకము వంటి దారుణ పాపములు సైతం హరించును. ఇందుకే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భగవంతుడికి ఆరతి ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మా గుడిలో అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారు అందరూ. ఎందుకోసం చూస్తే అఫ్కోర్స్ వీళ్ళకి పాపాలు పోవాలని కాదు, భగవంతుడి మీద భక్తి, అది భక్తిలో ఒక అంగం అన్నమాట ఆరతి చూడటం, భగవంతుడి యొక్క ఆరతి చూడటం. కానీ సైడ్ ప్రొడక్ట్ ఏంటంటే పాపాలు కూడా, లక్షల సంవత్సరాల నుండి పేరుకున్న పాపాలు కూడా నశించిపోతాయి. మంగళ అంటే మంగళకరమైనది, ఆరతి అంటే ఒక వ్యక్తి చుట్టూ వస్తువులను తిప్పడం. ముఖ్యంగా మొదటి ఆరతిని మంగళారతి అంటారు. అది అత్యంత పవిత్రమైనది, పొద్దున్నే జరిగే ఆరతి. అది ప్రతి ఒక్క ఏంటి ఉల్లిగడ్డ? పొద్దున్నే జరిగే ఆరతిని మంగళారతి అంటారు. ఎందుకంటే అది అత్యంత పవిత్రమైనది కాబట్టి. ప్రతిరోజు ఎక్కువ మందిరాల్లో 4:30కి, మా గుడిలో 5ంటికి ఉంటుంది. ఒకే ఒక్క రోజు ఉండదు అనమాట. జన్మాష్టమి అయిపోయినా మరుసటి రోజు నందోత్సవం అంటారు కదా, జన్మాష్టమికి భక్తులందరూ 12, 1:30 దాకా వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ పొద్దున్నే అటెండ్ అవడం కష్టం కాబట్టి ఆ రోజు కూడా ఉంటుంది, లోపల చేస్తారు ఆ రోజు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెబుతారు, బ్రహ్మ ముహూర్తంలో దుర్వాష్టకం సంసార దావా నరలీత లోక, ఇది మీరందరు నేర్చుకోవాలి ముందు. ఎవరైతే పఠిస్తారో ఆ వ్యక్తికి మరణ సమయంలో కృష్ణుడికి ప్రత్యక్ష సేవను పొందే అవకాశం దొరుకుతుంది. మంగళారతిలో మనం మంగళారతి అటెండ్ అయితే ఈ గురువాష్టకం పాడతారు ప్రతి ఒక్కరు. సో పూజారి భగవంతుడికి రకరకాల వస్తువులు సమర్పిస్తాడు. పువ్వులు, నీరు, నెయ్యి దీపం, దండలు, చందనం, తులసి పత్రాలు, అత్తరు, ఇవన్నీ. నీరుని సమర్పిస్తాడు శంఖంలో, ఆ నీటిని తీసుకొని అందరి మీద చల్లుతారు. అదే నిర్మాల్యం. నిర్మాల్యం అంటే మల అంటే కలుషితమైనది, నిర్మల అంటే కలుషితం కానిది. సో భగవంతుడికి ఏదైతే అర్పిస్తామో అది ఎప్పటికీ కలుషితం కాదు, దాన్ని నిర్మాల్య అంటారు. ఆ పువ్వులు, నీటిని, నెయ్యి దీపం ఉంది, దాన్ని అందరూ కళ్ళకద్దుకుంటారు. దండలు, భగవంతుడికి పూలమాలలు వేస్తాం కదా, ఆ పూలమాలని మనం వేసుకోవచ్చు, వేసుకుంటే చాలా మంచిది మనకి.
అలాగే తులసి పత్రాలు భగవంతుడికి అర్పిస్తాం, వాటిని మనం తినొచ్చు. అత్తరు అత్తరు భగవంతుడికి ఇచ్చినాక మన చేతికి వెనకాల పూసుకొని దాన్ని అందరూ వాసన చూస్తారు. ఆ నిర్మాల్యాన్ని స్వీకరించేటప్పుడు జై మహాప్రసాదం అని జపించాలన్నమాట. ఎవరన్నా పూజారి మన మీద నీళ్లు చల్లారు, వెంటనే మనసులో అయినా అనుకోవచ్చు, పైకి అయినా సరే జై మహాప్రసాదం అని అనుకోవాలి. అలాగే పూలదండలు పనిపై అడుగు పెట్టకూడదు. మనం ఎప్పుడు ఎవరైనా ఇచ్చారనుకోండి మీకు బర్త్డే రోజు లేకపోతే ఎప్పుడన్నా, వాటి మీద అడుగు పెట్టకూడదు. అలాగే అపరిశుభ్రమైన ప్రదేశంలో వదిలేయకూడదు. పట్టణాలు నగరాల్లో ఉండే వాళ్ళకి కొంచెం కష్టం ఇవి, కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే మనం నడవని ప్రదేశంలో ఎక్కడైనా చెట్టు కింద అయినా పెట్టచ్చు, లేకపోతే ఎక్కడైనా జలాశయం లేకపోతే కాలవ ఇలాంటి వాటిల్లో వదిలేయవచ్చు. ఎవరైనా ఆ విధంగా పూలమాలల్ని మనం తలకు తాకించుకోవాలి, లేకపోతే ధరించుకోవచ్చు, వాసన చూడవచ్చు. తులసి మాలలను మాత్రం తలకై ఎవరన్నా తులసి మాల ఇస్తే, శ్రీరంగం గుడి వెళ్ళారనుకోండి, అక్కడ రంగనాథ స్వామి చాలా పొడుగుంటారు, ఆయన మాలలు కూడా చాలా పొడుగుంటాయి. ఆ పెద్ద మాల ఇస్తారు ఒక్కోసారి, ఆ మాలని ఇంతలాగా ఉంటుంది, ఇంత వస్తుంది, అదంతా కలిపితే ఒక పని వస్తుంది. తలకు తాకించుకొని వాసన చూడాలి, కానీ మనం ధరించకూడదు. తులసి మాలల్ని మనం ధరించడం ఆ పాపం అన్నమాట. కానీ కొన్ని సార్లు పెళ్లిళ్ళలో అట్లా ఆ లేకపోతే ఏదైనా గుడికి వెళ్తే ఎవరన్నా తులసి మాల ఇచ్చారనుకోండి, ఆ తులసి మాల మనం వేసుకోకూడదు. అలాగే పూలదండల్ని మనం జాగ్రత్తగా ఇందాకే చూసాం, పరిశుభ్రమైన ప్రాంతంలో వదిలేయాలి. ఎందుకంటే ఇక్కడ దుర్వాసముని కింద ఉన్నారు. ఏనుగు మీద ఉన్నది ఎవరు? ఇంద్రుడు ప్రభు. ఆ ఇంద్రుడు. ఏనుగు ఇంద్రుడికి వాహనం. ఏనుగు పేరేంటి? ఐరావతం. ఐరావతం. ఐరావతం మీద కూర్చొని ఇంద్రుడు ఆనందిస్తున్న సమయంలో దుర్వాసముని తీసుకొచ్చి విష్ణుమూర్తి యొక్క ఒక మాలని సమర్పించాడు అనమాట ఇంద్రుడికి. తీసుకో, ఇది నీకోసమే అని చెప్పి నేను తీసుకొచ్చానని, మహాప్రసాదం ఇది, దీన్ని తీసుకొని చెప్తే ఆ ఇంద్రుడు ఎన్నో మాలలు చూస్తూ ఉంటాడు రోజు. ఇంకొక మాల కదా అని చెప్పి ఆయన ఐరావతానికి ఇచ్చాడనమాట. ఐరావతం ఏనుగు కాబట్టి కింద వేసి తొక్కేసింది. తొక్కేయగానే దుర్వాసమునికి కోపం వచ్చింది అనమాట. మహాప్రసాదాన్ని ఇస్తే, నిర్మాల్యమైన మహాప్రసాదాన్ని ఇస్తే నువ్వు ఏనుగుకిచ్చి అవమానిస్తావా? కాబట్టి నీకు ఇదంతా గర్వంతో, సంపత్తులు ఉన్నాయన్న గర్వంతో చేస్తున్నావు కాబట్టి నీ సంపత్తులన్నీ కోల్పోవుగాక అని శాపం పెట్టారు. దాని తర్వాత ఇంద్రుడు ఆయన సంపత్తి అంతా కోల్పోయారు. కాబట్టి ఈ మహాప్రసాదాన్ని జాగ్రత్తగా ఉంచాలి. అందుకే మనం శాస్త్రాలను పాటించాలన్నమాట. ఒక్కోసారి ఇక్కడ చూడండి, ఒక స్వామీజీని తీసుకెళ్లి శివలింగం మీద ఆయన కాళ్ళు పెట్టించి ఆయన కాళ్ళకి అభిషేకం చేస్తున్నారు. ఇది చాలా అపరాధం, ఘోరమైన అపరాధం అన్నమాట. మనం జీవులమి, జీవుడు వేరు, భగవంతుడు వేరు. సో ఆ విధంగా చేయడం చాలా తప్పు. అలాగే చరణామృతం అంటే భగవంతుడికి అభిషేకం చేయగా పంచామృతాలతోటి వీటన్నిటితోటి అభిషేకం చేస్తాం కదా. అభిషేకం చేయగా వచ్చిన నీటిని చరణామృతం అంటారు. ఎందుకంటే ఆయన పాదాలని కడిగొచ్చింది కాబట్టి అది అమృతంతో సమానము. ఆ చరణామృతాన్ని వీలైనంత వరకు నేలపై పడనివ్వకుండా తీసుకోవాలి మనం. అందుకే జాగ్రత్తగా, ఒక్కోసారి ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ చరణామృతం వస్తుంది. మనం వీలైనంత వరకు వృధా కాకుండా ఎంత సరిపోతుందో అంత చేసుకోవాలి. ఆ చరణామృతం తీసుకుంటే ఈ శ్లోకం చదవాలి. శ్రీ శ్రీ రాధాకృష్ణ పాదోదకం ప్రేమ భక్తి దాముదా భక్తి భావేన వైపిత్వా శిరసా ధారయామ్యహం. శ్రీ శ్రీ రాధా మరియు కృష్ణుల కమల పాదాల నుండి వచ్చే నీరు వారికి స్వచ్ఛమైన ప్రేమతో కూడిన భక్తిని ప్రసాదిస్తుంది. ఎవరైతే చరణామృతం తాగుతారో వాళ్ళకి శుద్ధ భక్తి వస్తుంది.
ఎంతో సంతోషంతో ఆ చరణామృతాన్ని తాగి నా తలపై పెట్టుకుంటాను అని ఈ శ్లోకం అన్నమాట. శిరస ధారయామ్యహం. ఇక్కడ మా గుడిలో కూడా ఒక ప్రభుజీ ఉన్నారు. ఆయన ప్రతిరోజు 20 కిలోమీటర్ల నుండి వచ్చి మంగళారతి అటెండ్ అవుతారు. ఆయన జాబ్ ఏంది, డ్రైవరు, ఎవరో ఒకరి ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తారు. కానీ భక్తి మాత్రం చాలా ఉంది. అందుకే ఆయన ప్రతిరోజు అటెండ్ అవుతారు మంగళారతి. ప్రతిరోజు ఆయన సేవ చేస్తారు, చరణామృతం ఇచ్చే సేవ. ఆయనకు కూడా చరణామృతం లాక్డౌన్ లో, కరోనా టైంలో 2-3 నెలలు మా గుడి మూసేశారు. ఆ సమయంలో ఆయన వచ్చాడనమాట. గేట్ బయటకు వచ్చి, ప్రభుజీ నాకు ఒక బాటిల్ నిండా చరణామృతం పోషిస్తారా, నేను రోజు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం కొంచెం తాగుతానని ఆయనకి పోషించాను అనమాట. రోజు రోజు కొంచెం కొంచెం తాగేవాళ్ళు. ఆ విధంగా చరణామృతం తాగటం వల్ల భగవంతుడి మీద భక్తి కలుగుతుంది మనకి. మనం తీర్థం అంటాం. దీని గురించి ఆ పద్మపురాణంలో కూడా చెప్పారనమాట. నదానం నహవిర్యేషాం స్వాధ్యాయో నా సురార్చనం తేపి పాదోదకం పిద్వా ప్రయాంతి పరమాం గతి. ఒకవేళ ఎవరైనా దాన ధర్మాలు చేయలేదు, యాగాలు చేయలేదు, వేద పఠనం చేయలేదు, అర్చామూర్తికి పూజలు చేయలేదు, అయినా సరే చరణామృతం సేవించినా సరే వారు పరమ లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ విధంగా చరణామృతం చాలా ఇంపార్టెంట్. గుడిలో అయితే శాలగ్రామ శిల ఉంటుంది, విష్ణుమూర్తి యొక్క రూపం. ఆయనకి రోజు ఆ అభిషేకం అవుతుంది పంచామృతాలతోటి. దాన్ని గురు పూజ సమయంలో అందరికీ కొంచెం కొంచెం ఇస్తారు. దాన్ని మనం చేతుల్లోకి కుడి చెయ్యి పెట్టి, ఎడమ చెయ్యిని కుడి చెయ్యి కింద పెట్టి, ఎందుకంటే ఈ వేళ్ల సందుల్లో నుండి ఏదన్నా ఒక బొట్టు జారిపోయినా సరే అది ఆ ఎడమ చేతిలో ఆగిపోతుంది. దాన్ని కింద పడకుండా మనం తాగుతాం. అలాగే నేతి దీపం, భగవంతుడికి నెయ్యి దీపాన్ని సమర్పించిన తర్వాత ఫస్ట్ గరుడు మంతుడికి ఇస్తారు. మా గుడిలో కూడా గరుడు మంతుడు ఉన్నారు, హనుమంతుడు ఉన్నారు. ఫస్ట్ గరుడు మంతుడికి చూపిస్తారు, తర్వాత హనుమంతుడికి చూపిస్తారు, తర్వాత శ్రీల ప్రభుపాదుల వారికి చూపిస్తారు, తర్వాత మిగతా వాళ్ళందరికీ. ఎవరైనా స్త్రీలు వాళ్ళకి నెలసరి సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు నేతి దీపాన్ని తాకకూడదు, కానీ గుడికి రావచ్చు. గుడికి వచ్చి పూజారుల్ని వీళ్ళెవరిని తాకకుండా ఒక చోట కూర్చొని జపం చేసుకొని క్లాస్ అటెండ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. అలాగే దీపాన్ని ఎవరైతే మిగతా వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం సున్నితంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ప్రభుపాదుల వారి శిష్యులు వచ్చారనుకోండి, వాళ్ళకు ముందు చూపించాలి. అలాగే ఎవరైనా సన్యాసులు ఉంటే వాళ్ళకు ముందు చూపించాలి. అలాగే ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళకు ముందు చూపించాలి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, సమావేశమైన భక్తులు మాత్రం అంత పట్టించుకోకూడదు అన్నమాట. నేను ఆమె కంటే సీనియర్ని, నేను భక్తిలోకి ముందు వచ్చాను, నేను 2009లో వచ్చాను, ఆమె 2010లో వచ్చింది, నేను సీనియర్ని కాబట్టి నెయ్యి దీపం ముందు నా దగ్గరకు రావాలి, ఈ విధంగా మనం అనుకోకూడదు అనమాట. నా దీక్ష వీళ్ళకంటే ముందు అయింది, సో అలా ఉండకూడదు. ఆ దీపం అనేది మనకి గౌరవం చూపించడానికి లేదు, మనమే దీపానికి, అది మహాప్రసాదం, నిర్మాల్యం, మనం గౌరవించాలి. కానీ దీపాన్ని నేను సీనియర్నే కాబట్టి నా దగ్గరకు ముందు రావాలి, ఆ విధంగా అనుకోకూడదు. మనకి గౌరవం చూపించడానికి లేదనమాట దీపం. కాకపోతే అందుకే మా గుడిలో ఏంటంటే ఎవరైనా ప్రభుపాదుల వారి శిష్యులు, సన్యాసులు అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ముందు చూపిస్తారు. ఇక మిగతా వాళ్ళందరికీ లైన్లో ఇస్తారనమాట. ఎడం వైపు నుండి కుడి వైపుకి వరుసగా లైన్లో అందరికి ఇస్తారు. వాళ్ళు ఎవరు ముందు వచ్చారు, ఎవరు వెనక వచ్చారని చూడకుండా. ఆ విధంగా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ దీపం చేతులతోటి తాకి ఆ మంట మీద, అగ్ని మీద మన నుదుటికి తాగించుకొని జై మహాప్రసాదం అనాలి. అలాగే భగవంతుడికి వస్త్రాలు, మా గుడిలో ఇక్కడ రాధా గోపీనాథ్కి ప్రతి సంవత్సరం 7 కొత్త బట్టలు వస్తాయి అన్నమాట. 7 కొత్త డ్రెస్సులు ఇస్తారు.
అలాగే పాత వాటిని కూడా తీసేస్తూ ఉంటారు. అలా పాత వాటిని కనుక మనకు ఎవరన్నా ఇచ్చారనుకోండి, వాటిని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఎందుకు అది పూజా గదిలో పెట్టుకోవచ్చు ఆ బట్టల్ని, లేకపోతే పెయింటింగ్ లాగా గోడ మీద వేలాడ తీసుకోవచ్చు. కానీ కత్తిరించకూడదు. కత్తిరించి మళ్ళీ కుట్టుకోకూడదు. మన బట్టలకి మనం వేసుకోవటం కోసం వేసుకోవచ్చు, కత్తిరించకుండా వేసుకుంటే వేసుకోవచ్చు. పై వరకే, నడుము కింద వేసుకోకూడదు. లేకపోతే పిల్లలు ఎవరన్నా నాటకాలు ఇస్తున్నారు, సీతాదేవి యొక్క కాస్ట్యూమ్స్ కావాలి, ఈ భగవంతుడి యొక్క బట్టల్ని కత్తిరించి చిన్నపిల్లలకి ఆ, భక్తికి సంబంధించిన నాటకాల్లో దుస్తులుగా తయారు చేయవచ్చు. అలాగే కత్తిరించి జపమాల సంచులుగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ధరించవచ్చు కత్తిరించకుండా, అది నడుము పైన వేసుకోవాలి. అలాగే దేవుడి ముందు మహాప్రసాదాన్ని స్వీకరించకూడదు. ఎవరన్నా దేవుడి ముందే ఇచ్చారనుకోండి పులిహార, ఆ దేవుడి ముందే తినకూడదు, పక్కకు వెళ్ళి తినాలి. అలాగే వేరు వేరు పవిత్రమైన వస్తువులు ఉంటాయి. పవిత్ర వస్తువులను మనం ఈ విధంగా, నాకు కూడా మా గురువు గారిది, ఆయన వాడిన టవల్ ఇచ్చారు వాళ్ళ శిష్యులో, ఆయనకి సేవ చేసే అతని వ్యక్తి ఒకసారి. అలాగే ఆయన టంగ్ క్లీనరు, అవన్నీ నా లాకర్లో భద్రంగా దాచిపెట్టుకున్నాను. అలాగే పవిత్రమైన వస్తువులు జపమాల, కరతాలు, భగవద్గీత, మృదంగం ఇలాంటి వాటితోటి ఎలా వ్యవహరించాలంటే, వాటిని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు. మనం తాళం వేస్తాం కదా, తాళం వేసినాక ఇలా విసిరేయకూడదు. ఇదిగో ఆ తాళాలన్నీ ఒక సంచిలో ఉంటాయి కదా, నేను ఇక్కడ కూర్చున్నాను, ఆ సంచి అక్కడ ఉంది, కొట్టి తాళం వేసి ఇలా విసిరేయకూడదు అక్కడ దాకా, దీన్ని ఆ సంచిలో వేయండి అని చెప్పి. కరతాలు బలరాముడి యొక్క స్వరూపం, బలరాముడి స్వరూపం మనం అలా విసిరేయకూడదు, జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పెట్టాలి. అలాగే నేల మీద పెట్టకూడదు, చాప మీద కూడా పెట్టకూడదు. చాప మీద కూడా మన కాళ్ళు తాగుతున్నాయి మన కాళ్ళు ఎక్కడైతే తాగుతాయో అక్కడ ఉంచకూడదు అనమాట. భగవద్గీతని, జపమాలని, కర్తాలు ఇలాంటివన్నీ. అలాగే కాళ్ళతోటి కాళ్ళను తగిలించకూడదు వీటికి. పొరపాటున నేల మీద పడిపోయింది అనుకోండి ఎప్పుడైనా కర్తాలు కానీ జపమాలు కానీ, వెంటనే మనం తీసుకొని మన తల మీద తాకించుకొని అపరాధం అయిందని అనుకోవాలి మనసులో. అలాగే పుస్తకాలు, భక్తులు, మహాపుష్పాలు మొదలైన వాటిపై అడుగు పెట్టకూడదు, విసిరేయకూడదు. మీరు ఒక మూలను కూర్చొని ఉన్నారు, వేరే వాళ్ళు వేరే చోట ఉన్నారు, అమ్మాయి నా జపమాలు ఇవ్వని నన్ను పెద్దగా అడిగారు అనుకోండి, ఈ చివరి నుండి ఆ చివరికి విసిరేయకూడదు. ఎవరు మధ్యలో ఎవరైనా కూర్చొని ఉంటే వాళ్ళ ద్వారా పంపించాలి, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని అడిగి ఇక్కడికి వచ్చి తీసుకోండి అని చెప్పాలి, అంతేగాని విసిరేయకూడదు. పవిత్రమైన వస్తువుల్ని వాటిని బాత్రూంలోకి తీసుకెళ్ళకూడదు. మీ అందరికి జపమాలలో జప సంచులు ఉన్నాయి కదా, ఆ సంచులన్నింటినీ కిచెన్లో ఉతకాలి, కానీ బాత్రూంలో ఉతకకూడదు. మిగతా బట్టలతో ఉతకకూడదు, అసలు బాత్రూంలోకి తీసుకెళ్ళకూడదు వీటిని. అలాగే హరినామం రాసిన ఉత్తరీయం ఉంటుంది, అది కూడా బాత్రూంలో ఉతకకూడదు, నేలపై ఉంచకూడదు, ఎందుకంటే దాని మీద భగవన్ నామం ఉంది కాబట్టి. జపమాల సంచి నేలను తాకూడదు. మనం ఇంతకుముందు క్లాసులో చూసాం, గుడి దగ్గరికి వెళ్ళగానే స్త్రీలు పంచాంగ నమస్కారం చేసి వాంఛాకల్పత రూప్యచ్చ అని చెప్పాలి ద్వారం దగ్గర. అలాగే కృష్ణుడిని ఎడం వైపు ఉంచుకొని, ప్రభుపాదుల వారిని ఎడం వైపు ఉంచుకొని వాళ్ళ ప్రణామ మంత్రాలు చెప్పాలి. ఆ సమయంలో మెడలో జపమాల ఉందనుకోండి, ఆ పంచాంగ నమస్కారం చేయగానే ఆ జపమాల యొక్క సంచి నేలకు తగిలిద్ది, అలా తగిలించకూడదు అన్నమాట. ఆ విధంగా అప్పుడు ఏం చేయాలంటే ఆ జపమాలని మెడలో నుండి తీసి చేతుల్లో పట్టుకొని, చేతులు తగిలితే పర్లేదు నేలకి, జపమాల నేలకు తగలకుండా పంచాంగ నమస్కారం చేయాలి. ఒకవేళ మనం కింద కూర్చున్నాం, చేతితోటి చెయ్యి నేలకు తగిలింది, దాని తర్వాత జపం చేసుకోవాలనుకుంటున్నాం, అప్పుడు చెయ్యి కడుక్కొని జపం చేసుకోవాలి. లేకపోతే చెయ్యి నేలకు తగిలింది, భగవద్గీత చదువుకోవాలనుకుంటున్నాం, అప్పుడు కూడా చెయ్యి కడుక్కొని భగవద్గీత చదవాలి. కర్తాలు ఇవన్నీ పవిత్ర వస్తువులు తాకే ముందు ఒకవేళ చెయ్యి గనక నేలకు తగితే దాన్ని కడుక్కోవాలి.
ఈ విధంగా పవిత్రమైన వస్తువులను మనం జాగ్రత్తగా, ఇది దర్భతో చేసిన ఆసనం. మనం ఎప్పుడైనా సరే భగవంతుడికి ఆరతి ఇచ్చేటప్పుడు కానీ, నైవేద్యం పెట్టేటప్పుడు కానీ ఆసనం మీద నుంచొని పెట్టాలి. బండల మీద కానీ, నేల మీద కానీ డైరెక్ట్గా నుంచొని హారతి ఇవ్వకూడదు. ఒక ఆసనం అనేది ఉండాలి. ఇంతకుముందు నేను ఈ దర్భతోటి ఉన్న ఆసనంతో ఒక్కోసారి కాలుతో లాగేవాడిని. అది యాక్చువల్గా కాలుతో లాగకూడదు, మనం చేతితోటే లాగి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ దర్భలు అనేవి వరాహదేవుడి యొక్క ఆ, వెంట్రుకలు. వరాహదేవుడి యొక్క శరీరం ఆయన ఒంటిని విదిలించినప్పుడు కొన్ని వెంట్రుకలు భూమి మీద పడి అవి దర్భలుగా మారినాయి. అవి చాలా పవిత్రమైనవి అన్నమాట. కాబట్టి మనం కాలుతో లాగకూడదు. ఈవెన్ పవిత్రమైన వస్తువులే కాదు, మిగతా వస్తువులను కూడా మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ, మా ఆశ్రమంలో ఒక బ్రహ్మచారి ఉన్నారనమాట. ఆయన స్నానం చేస్తూ ట్యాప్ కింద బకెట్ పెట్టుకోవాలి, కానీ బకెట్ పక్కన ఉంది. కాలుతోటి దాన్ని బకెట్ని ట్యాప్ కిందకు జరిపాడు. అదే సమయంలో ఒక సీనియర్ బ్రహ్మచారి ఉండి, అలా జరపొద్దు, చేతితోటి జరుపు. ఈయనుండి ఎందుకని అడిగారు అనమాట. ఎందుకంటే మనం వస్తువులతోటి ఏ విధంగా వ్యవహరిస్తామో అదే విధంగా మనుషులతో కూడా వ్యవహరిస్తాం. ఇప్పుడు వస్తువుని నువ్వు అగౌరవంగా వ్యవహరిస్తే ముందు మనుషులతోటి కూడా అదే విధంగా వ్యవహరిస్తావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం వస్తువులతోటి కూడా గౌరవంగా ఉండాలి. కోర్స్ నాకు గుర్తొస్తుంటుంది, ఒక్కోసారి చేతితో పెడతాను, ఒక్కోసారి కాలుతోటి. కానీ వీలైనంత వరకు వస్తువులను కూడా మనం చేతితోటే జరపాలి. అదే విధంగా వ్యక్తిగత అలవాట్లు అంటే మనం ఏ విధంగా పొద్దున్నే ఎన్నింటికి లేవాలంటే సూర్యోదయానికి గంటన్నర ముందు బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఒకసారి ఈ విధంగానే చెప్పుకుంటున్నారు అనమాట. చాలా మంది స్త్రీలు ఒకసారి కూర్చొని, ఆ బజార్ వాళ్ళు పొద్దున్నే లేవరమ్మా, వాళ్ళందరూ రాత్రే కల్లాపి చల్లి పడుకుంటారు, ముగ్గేసుకొని పొద్దున్నే లేవరు. ఈ విధంగా ఆడ ఒక హైదరాబాద్ నుండి వచ్చిన ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి అంటే వీళ్ళేంటి ఇలా చెప్పుకుంటున్నారు, 7:30కి లేచేవాళ్ళు ఏదో పెద్ద పాపం చేసినట్టు, మేమైతే 8ంటికి లేస్తున్నాం, 8:30కి లేస్తామని. సో ఆ విధంగా వీలైనంత వరకు ఉదయాన్నే లేవాలి. సూర్యోదయానికి గంటన్నర ముందు బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో లేచి ఆ బ్రహ్మ ముహూర్తం సమయంలో ఆధ్యాత్మిక పనులు చేయాలి వీలైనంత వరకు. మొదట పళ్ళు తోముకోవాలి వెంటనే లేచి. ఆ పళ్ళు తోముకుంటూ మనం ఊరంతా తిరగకూడదు. కొన్నిసార్లు కొంతమంది పళ్ళు తోముకుంటూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. అలాగే పల్లెటూళ్ళలో వేపళ్ళు వేసుకొని మనం ఊరంతా తిరుగుతూ ఉంటాం, ఇల్లంతా తిరుగుతూ ఉంటాం బ్రష్ చేసుకుంటూ. యాక్చువల్గా బ్రష్ చేసుకునేటప్పుడు బాత్రూంలోనే ఉండి చేసుకోవాలి. ఇల్లంతా తిరిగితే ఇల్లంతా కూడా మనం కలుషితం చేస్తాము. బ్రష్ చేసుకొని వెంటనే స్నానం చేయాలి. స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. ఒక్కోసారి ఉప్పు సారలు వస్తాయి అన్నమాట, సారలు బట్టి ఉంటాయి. ఆ విధంగా అలాంటి బట్టలు ధరించు 2-3 రోజులు వేసుకొని. అలాగే ఎప్పుడెప్పుడు స్నానాలు చేయాలంటే పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత స్నానం చేయాలి. అలాగే డే టైంలో అంటే దినములో ఎప్పుడైనా సరే ఒక 2 గంటలు పడుకున్నారు అనుకోండి, లేచి వెంటనే స్నానం చేయాలి. గంట కంటే ఎక్కువ నిద్రపోతే డే టైంలో అప్పుడు కూడా స్నానం చేయాలి. ఒకవేళ హాఫ్ అన్ అవరే పడుకున్నారు అనుకోండి, అప్పుడు అవసరం లేదు. కానీ గంట కంటే ఎక్కువ నిద్రపోతే చేయాలి. మల విసర్జన చేసిన తర్వాత చేయాలి. అలాగే విపరీతంగా చెమట పట్టినప్పుడు కూడా స్నానం చేయాలి. అలాగే ఎక్కడికన్నా శ్మశాన వాటికి వెళ్ళారు, ఎవరన్నా చెప్పారు ఇట్లా ఫలానా వాళ్ళు వెళ్ళారని అనుకోండి, ఇక్కడ నేను వెళ్ళబోయే ముందే 2 కండవలు టవల్స్ బాత్రూంలో పెట్టుకొని వెళ్తాను అనమాట. వెళ్ళి తిరిగి రాగానే డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బట్టలతో పాటు చెప్పులతో పాటు స్నానం చేసి ఓన్లీ మొబైల్ ఫోను ఇలాంటి వాటిని తడపలేం కాబట్టి వాటిని పక్కన పెట్టి స్నానం చేసి దాని తర్వాతే
ఆశ్రమంలోకి వెళ్ళాలి. ఇలా శ్మశాన వాటికి వెళ్ళినప్పుడు స్నానాలు చేయాలి. అలాగే గోళ్ళుని, నెయిల్స్ని చిన్న చిన్నగా కత్తిరించుకోవాలి నెయిల్ కట్టర్ తోటి. కట్ చేసిన వచ్చినవి ఉంటాయి కదా, వాటన్నిటిని మేము చిన్నప్పుడు అయితే ఇవన్నీ కట్టెల పొయ్యిలు ఉండేవి. ఆ సమయంలో తీసుకెళ్ళి ఆ పొయ్యిలో వేసేవాళ్ళం. ఆ పొయ్యిలో వేస్తే మళ్ళీ తర్వాత కాల్చినప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి. కాకపోతే ఇప్పుడు అన్ని గ్యాస్ పొయ్యిలు కాబట్టి డస్ట్బిన్లోనో ఎట్లా వేయాలి. అలాగే మల విసర్జన చేస్తే స్నానం చేయాలి. మూత్ర విసర్జన చేస్తే చేతులు, కాళ్ళు, నోరు కడుక్కోవాలి. మల విసర్జన చేసిన తర్వాత సబ్బుతోటి చేతులు కడుక్కొని స్నానం చేయాలి. జపం చేయడానికి, ఏదైనా స్వీకరించడానికి, ఏదైనా సమర్పించడానికి కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. కుడి చేతితోటే జపం చేయాలి. అలాగే ఎవరైనా ఏదన్నా ఇస్తున్నారు అనుకోండి, మనకి కుడి చెయ్యి పెట్టి తీసుకోవాలి. మనం ఏదన్నా ఇవ్వాలన్నా కానీ కుడి చేతితోటే ఇవ్వాలి. ఒకసారి జపం చేసుకుంటున్నాను, ట్యాక్సీ ఆయనకి కుడి చెయ్యి బిజీగా ఉంది కాబట్టి ఎడం చేతితోటి డబ్బులు తీసి ఇచ్చాను అనమాట దిగేటప్పుడు. ఆయన ఉండి లేదు లేదు కుడి చేతితో ఇయ్యి అన్నారు. ఎందుకంటే అది సంస్కారం అనమాట. కుడి చేతితోటి ఏది తీసుకున్నా, ఏది ఇచ్చినా కుడి చేతితోటి ఇవ్వాలి. అలాగే నీళ్లు తాగిన తర్వాత కూడా చేతులు కడుక్కోవాలి. తినేటప్పుడు ఉమ్మి వేయకూడదు. అలాగే నీటి మీద ఎక్కడన్నా బావి ఉంది, కాలం ఉంది, ఆ నీటి మీద ఉమ్మి వేయకూడదు. సన్యాసులు రోజుకి 3 సార్లు, గృహస్థులు, బ్రహ్మచారులు రోజు కనీసం 2 సార్లు స్నానం చేయాలి. సో ఈ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ సన్యాసులు ఎవరూ లేము, గృహస్థులు, బ్రహ్మచారులు కాబట్టి కనీసం 2 సార్లు స్నానం చేయాలి, ఉదయం సాయంత్రం. స్నానం చేస్తే ఏమవుతుందంటే సత్వగుణం వస్తుంది మనలో. కొంచెం చిరాకుగా అనిపించినా కానీ, ఇట్లా విసుగుగా ఉన్నా సరే స్నానం చేయగానే అంత మనసు ప్రశాంతంగా అవుతుంది, సత్వగుణం వస్తుంది కాబట్టి. అలాగే షేవింగ్, గడ్డం చేసుకొని ఇట్లాంటివి చేసుకున్న మైథునం, శ్మశాన వాటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయాలి. ప్రతిరోజు 6 నుండి 6:30 గంటల వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువ నిద్ర లేదా తక్కువ నిద్ర మన కృష్ణ చైతన్యానికి మంచిది కాదనమాట. ఎక్కువ నిద్రపోతే సోమరతనం వస్తుంది, లేజీనెస్. మోర్ స్లీప్స్ మేక్ వన్ లేజీ, లెస్ స్లీప్స్ వన్ క్రేజీ. తక్కువ పడుకుంటే పిచ్చి వచ్చింది అనమాట. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు, ఏం చేస్తున్నాడు అర్థం కాదు. అందుకని మరీ తక్కువ నిద్రపోయినా మంచిది కాదు, ఎక్కువ నిద్రపోయినా మంచిది కాదు. మరి ఎన్ని గంటలు పడుకోవాలండి అంటే 6 నుండి 7 గంటల మధ్యలో పడుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ ఎవరి ఆశ్రమానికి సంబంధించిన దాని ప్రకారం ఉండాలి. అన్ని అందరికీ అప్లికబుల్ కావు. గట్టి నేల మీద పడుకోవాలి అని ఉంది ఇక్కడ, లేదా నేల మీద లేక గట్టి ఉపరితలం మీద. అదే పల్లెటూళ్ళలో పాములు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ మంచాల మీద పడుకోవాల్సిందే. ఎడమ వైపు పడుకోవడం ఉత్తమం. ఒకవేళ కుదరకపోతే వెల్లకిలా పడుకోవాలి, అంతేగాని పొట్ట మీద పడుకోకూడదు. ఎప్పుడు కడుపు మీద ఎప్పుడు పడుకోకూడదు. అలాగే కృష్ణుడి యొక్క శక్తిని వీలైనంత వరకు డబ్బుని బాధ్యతతోటి ఖర్చు చేయాలి. నా డబ్బు నా ఇష్టం అని అనుకోకూడదు. ఇది మన డబ్బు కాదు, కృష్ణుడి యొక్క డబ్బు. వృధా కాకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఓకే, ఇంతవరకు చూద్దాం ఈరోజు కీర్తన గురించి, భగవంతుడి ముందు ఎలా నాట్యం చేయాలి, అలాగే ప్రసాదం ఎలా వడ్డించాలి, ప్రసాదం ఎలా వండాలి, భోగం ఎలా వండాలి, ఇవన్నీ తర్వాత క్లాసుల్లో చూద్దాం. ఓకే, డే టైంలో ఎంతసేపు నిద్రపోతే స్నానం చేయాలి? గంట కన్నా గంట ఎక్కువ. కన్నా ఎక్కువ నిద్రపోతే చేయాలి. అదే జీన్స్ ఇంద్రుడికి పూలమాల ఎవరు ఇచ్చారు?
దుర్వాసుడు దుర్వాస మహర్షి. చక్రవర్తి. ఆ, ఆయన ఐరావతానికి ఇచ్చారు. హారతి అంటే ఏంటి? పంచభూతాలు. పంచభూతాలని తిప్పడం, భగవంతుడికి దృష్టి తీయటం. తిప్పడాన్ని హారతి అంటారు. ఒకరి చుట్టూ పవిత్రమైన వస్తువుల్ని తిప్పడాన్ని హారతి అంటారు. ఓకే, ఇలా ఆగుదాం. వచ్చే క్లాస్లో కొనసాగిద్దాం. ఇప్పుడు మనం అందరం చివరికి రూల్స్ ఇవన్నీ చివరికి లక్ష్యం ఏంటంటే స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య నజాతుసి సర్వే విధి నిషేధస్యుర్ ఏతయోరేవ కింకర. ఎన్నో రకాల విధులు గోల్ ఆ విధంగా కట్ చేసుకోవాలి, కట్ చేసినాక ఏం చేయాలి, ఇట్లా చిన్న చిన్న విధులు ఇవన్నీ చూసాము. ఆ విధుల యొక్క లక్ష్యం ఏంటంటే మనం భగవంతుని ఎప్పుడు స్మరించుకోవాలి, భగవంతుని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇదన్నమాట మన యొక్క లక్ష్యం. ఇప్పుడు మనం ఆ భగవంతుని స్మరించుకుందాం, జపం చేద్దాం ఒక మాల. హరే కృష్ణ ప్రభుజీ, శివలింగం మీద అలా కాళ్ళు పెట్టి నిజంగానే అలా పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగారా ప్రభుజీ? చూపించానుగా మీకు ఫోటో. అదే అదే రియల్ గా జరిగిందా? రియల్ గా జరగకుండా నేను ఫోటోషాప్ చేశానా? జరిగింది అదే అది. ఎవరు అదే అలా